ఆ సాందీపని మహర్షి నోరు విప్పి మాట్లాడితే చాలు అజ్ఞానమన్న చీకటి విడిపోయి ఇలా మాట్లాడేవాడు మహానుభావుడు. ఏమి గురువు గారయ్యా మన గురువు గారు? కోరికలు కోరుకున్నవాడు కాడు మన గురువు. ఎప్పుడు నిరంతరము ఈశ్వరుణ్ణి మనస్సులో తలుచుకుంటూ పొంగిపోతూ ఏదో మధురమైనటువంటి పదార్థం కడుపు నిండా తినేసిన వాడికి అదే త్రేణుపు వస్తుంటే ఆ యాలుకల వాసన లవంగాల వాసనతో తినేసినటువంటి పాయసం త్రేణుపు వచ్చినట్టు ఏలా లవంగ ఘనసార సుగంధి తీర్థం దివ్యం వియచ్చరతి హేమ ఘతేషు పూర్ణం దృక్తోజ్జవైదిక శిఖామణయ ప్రహుష్ణా ఇష్టం తివేంకటపతే తవ సుప్రభాతం అని ఆయనకి కలిపిన ఏలాలవంగ ఘనసార సుగంధి తీర్థం లాంటి తాగేస్తే త్రేణుకొచ్చిందనుకోండి ముక్కులోకి ఆ యాలకుల వాసన వస్తుంది. అలా మన గురువు ఎప్పుడు భగవంతుణ్ణి దర్శనం చేస్తూ మనస్సులో రమించిపోతూ ఆ త్రేణుపులు వచ్చిన వాళ్ళ పడుకున్నా కూర్చున్నా నించున్నా లేచినా అని ఇలా తనలో తనే అనుకుంటూ పరవశించిపోతూ భగవంతుణ్ణి గుర్తు తెచ్చుకుని ఆ లీలలు గుర్తు తెచ్చుకుని పరవశించిపోయే మన గురువు ఎంత గొప్పవాడో. ఆయన అపారమైన సత్వగుణంతో నిండిపోయిన వాడైనా లోకాన్ని నడిపించడం కోసమని ఎప్పుడు సత్కర్మలను ఆచరిస్తూ గురువుగారు చేస్తున్నారు మనం చెయ్యాలని చెప్పి ఆచరణ యందు మనకి ఆదర్శంగా నిలబడిపోయిన వాడు. బ్రాహ్మణులలోకే బ్రాహ్మణుడైనటువంటి మన గురువు పండితుల చేత పొగడబడిన వాడు. అటువంటి గురువు ఆయన వాత్సల్యం ఆయన మనకి పాఠం చెప్పిన రోజులు ఆ గురుపత్ని ఏమి ప్రేమాయ్ కుచేలా అంటే గుర్తొచ్చింది. కుచేలా నీకు విషయం చెప్పాలని మళ్ళీ దగ్గరగా జరిగి ఆ చెయ్యి మళ్ళీ గట్టిగా నొక్కేసి పొంగిపోయి ఆయన అన్ని చూసి తెల్లబోయి ఇలా వింటున్నాడంటే అసలు లోపలికి రాణిస్తాడా అనుకున్నవాడు. ఏమిటి పిచ్చి ప్రేమ అని అసలు అది ఆయన జీర్ణం చేసుకోలేకపోతున్నాడు. తెల్లబోయి కృష్ణుడి వంక చూస్తున్నాడు. ఇంకొంచెం దగ్గరికి జరిగి భుజం మీద చెయ్యేసేసి అసలు ఆయన అలా ప్రవర్తించింది లేదు ఎవరితోటిని. భుజం మీద చెయ్యేసేసి దగ్గరికి తీసేసుకుని కుచేలా కుచేలా నీకు గుర్తుందా మన ఇద్దరం ఒక రోజునేమో గురువుగారు ఏదో పాఠం వల్లించమంటే పాఠం చదువుకుంటున్నాం. గురుపత్ని పిలిచి ఒరే నాయన కట్టెలు నిండుకున్న ఇంట్లో రేపు పొద్దున్న మీ అందరికీ పదార్థాలు ఉండాలి కదా పిల్లల్ని చూసుకున్నట్టు చూసుకునేవారు గురుపత్ని అంటే. అందుకని అరణ్యానికి వెళ్లి కట్టెలు కొట్టి తీసుకురండి అంటే మన ఇద్దరం కట్టెలు తీసుకొద్దామని అరణ్యంలోకి వెళ్ళాం. తీరామనం అరణ్యంలోకి వెళ్లేటప్పటికీ ఆకాశం అంతా నల్లటి మబ్బు పట్టింది. ఆ నల్లటి మబ్బు పట్టి చీకటిగా అయిపోయింది. బ్రహ్మాండమైన వర్షం. ఏనుగు తొండము ఎంతలా ఉంటుందో అంతటి ధార పడిపోయింది. పల్లం లేదు మిట్టా లేదు ఏమీ తెలియకుండా జలంతో నిండిపోయింది అరణ్యం. మనకి దారి తెలియలేదు ఆ కటిక చీకటిలో. దారి తప్పిపోయి ఎటో వెళ్ళిపోయాం మనం. తెల్లవారిపోయింది. ఈలోగాను వర్షం తగ్గిపోయింది. మనం ఎక్కడున్నామా అని మనం వెతుక్కుంటున్నాం. మనిద్దరం కలిసి వెతుక్కుంటుంటే మన గురువు గారు మనని వెతుక్కుంటూ ఎదురొచ్చారు. అయ్యో పిల్లలు సాయంకాలం వెళ్లారు జాడలేదు ఏమైపోయారో అని ఓ కుచేలా ఓ కృష్ణ అని వెతుక్కుంటూ వస్తున్నారు. మనం గురువు గారిని చూసి